ఓవరాల్ గా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ లాగా మారాలి, ఒక కెరియర్ ఆప్షన్ గా చూస్ చేసుకోవాలి అనుకుంటే మీరు వ్యూయర్స్ కి చెప్పాల్సింది? కెరియర్ గా చూసుకోవాలంటే ఒకటే అండి, కంపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక కెరియర్ లో మనం జాబ్ చేయడానికి 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు కష్టపడ్డాం. బట్ మనకు వచ్చే కెరియర్ వాల్యూ ఎంత అంటే 25 నుంచి 50,000. అలాంటిది ఒక లక్షల్లో సంపాదించే దాంట్లో కెరియర్ ని తీసుకోవాలి అంటే చాలా సీరియస్నెస్ ఉండాలి ఫస్ట్. అంటే దీంట్లో లేజినెస్ అనేది ఉన్న వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ అవ్వలేరండి. అంటే ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉండాలి, కస్టమర్ ఫిలాసఫీ అర్థం చేసుకుంటూ ఉండాలి, ఒక లోకల్ మార్కెట్ ఎలా ఉంది, న్యూస్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకుంటూ ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే కస్టమర్కి ఏం కావాలి అనేది ఆటోమేటిక్గా మనం తెలుసుకోగలిగి ఉండాలి. అంటే కెరియర్ గా స్టార్ట్ చేసినప్పుడు దీన్ని సీరియస్ గా తీసుకుంటే అద్భుతమైన కెరియర్ అండి దీన్ని. అంతేగాని దీంట్లో ఒక నెలకి ఇంతని ఇవ్వట్లేదు కాబట్టి చాలా మంది సీరియస్ గా తీసుకోరు. వచ్చేది లక్షల్లో వస్తుంది, బట్ నెలకి ఇంతని కంపల్సరీ రాదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఖాళీ ఉన్నప్పుడు చేద్దాం అనుకుంటారు, ఫ్రీ టైంలో చేద్దాం అనుకుంటారు, డబ్బులు కూడా అలానే వస్తాయి. సో ఫుల్ టైం చేయగలిగితే 8 hours పాటు ప్రతిరోజు దీని మీద ఫోకస్ చేసి చేసుకోగలిగితే నెలకి 10 లక్షలు ఈజీగా సంపాదించవచ్చు, హ్యాపీగా సంపాదించవచ్చు. సో చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటారు, అండ్ బట్ వాళ్ళకి ఏంటంటే జాబ్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. అలా కాకుండా రియల్ ఎస్టేట్ లోకి వచ్చి వాళ్ళు డబ్బు సంపాదించాలి అనుకుంటున్న వాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి మీరు ఏమని సలహా ఇస్తారు? సో ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్ అవ్వాలని ప్రతి క్షణం పోరాడుతూనే ఉంటారు. అంటే అది లోవర్ మిడిల్ క్లాస్ అంతకంటే పూర్ పీపుల్ లో ఆ మెంటాలిటీ ఉండదు. రిచ్ అయిన వాళ్ళలో 95% మిడిల్ క్లాస్ వాళ్ళే. ఇప్పుడు ఉన్న రిచ్ లిస్ట్ తీసి పెడితే మనం 95% మిడిల్ క్లాస్ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే. ఈ 5% తాతలు తండ్రులు వీళ్ళు సంపాదించిన ఆస్తుల మీద బేస్ అయిన పర్సన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ గారిని తీసుకుందాం, ఇప్పుడు రిలయన్స్ గ్రూప్ ని తీసుకుందాం. మిడిల్ క్లాస్ కంటే బిలో మిడిల్ క్లాస్ ని సాధించిన వాళ్ళే. అలా ఒకటి కాదు రెండు కాదు, ఎవరిని మీరు ఎగ్జాంపుల్ గా తీసుకున్నా చిన్న మిడిల్ క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు అద్భుతంగా చేసిన వాళ్ళే. అంటే రిచ్ అవ్వడానికి మిడిల్ క్లాస్ కు ఉండే అత్యంత ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే డెడికేషన్. నేనేమంటున్నానంటే వీళ్ళు ప్రతి క్షణం ఈ మిడిల్ క్లాస్ నుంచి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సో ఇలా ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది సక్సెస్ కాలేకపోతున్నారు. బికాజ్ కొంతమంది సక్సెస్ కాలేకపోవడానికి కారణం ఏంటంటే ఎలా సక్సెస్ అవ్వాలో తెలియదు, చెప్పేవాళ్ళు లేరు, లేదా సరైన రూట్ ని ఎంచుకోకపోవడం. అంటే కొంతమంది ఇందులో అయితే డబ్బులు వస్తాయి, అందులో డబ్బులు వస్తాయి అంటే అనవసరంగా మోసపోయి ఇంకా జోలికి వెళ్ళరు. ఇంకా వెళ్ళరు అంటే దానికి ఏంటంటే కొంతమంది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఫెయిల్ అవుతారు, ఇంట్లో వాళ్ళందరూ తిడతారు, ఇంకా మళ్ళీ జీవితంలో మళ్ళీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే బిజినెస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అయిన చాలా మంది ఉన్నారు. పేటిఎం కంపెనీ ఉంది, అలా ఏ కంపెనీని తీసుకున్నా చిన్న పొజిషన్ నుంచి పెద్ద పొజిషన్కి, జొమాటో ఉంది, లేదా స్విగ్గీ ఉంది. వీళ్ళందరూ కూడా చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చి చిన్న పొజిషన్ నుంచి పెద్ద పెద్ద కంపెనీలు స్టార్ట్ చేస్తారు. వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ గా తీసుకుని వీళ్ళందరూ కూడా స్టార్ట్ చేస్తారు. బట్ ఎక్కడో చోట ఫెయిల్ అయితే అందరూ తిడతారు, దాంతో వెళ్ళరు. అంటే నేనేమంటానంటే మిడిల్ క్లాస్ వాడు ఫాస్ట్ గా రిచెస్ట్ అయ్యే పొజిషన్ ఏదైనా ఉందంటే అది రియల్ ఎస్టేట్. ఎందుకు రియల్ ఎస్టేట్ అంటే ఇక్కడ పెట్టుబడి లేదు, ఏ బిజినెస్ చేయాలనే పెట్టుబడి కావాలి. బట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కి 0 ఇన్వెస్ట్మెంట్, ₹1 కూడా పెట్టుబడి పెట్టగలదు. అంటే మీరు ఎక్కడైనా చెక్ చేసి చూసుకోండి, పెట్టుబడి పెట్టకుండా కోట్ల రూపాయలు సంపాదించే బిజినెస్ లో ఇది ఒక్కటే కనిపిస్తుంది. ఈవెన్ లాటరీకి కూడా పెట్టుబడి పెడితేనే డబ్బులు వస్తాయి, ఒక ₹100 ₹200 ఒకటి. కానీ ఇక్కడ ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండా మనకి లక్షల్లో సంపాదించుకోవచ్చు. సో ఇది చాలా గుడ్ ఆపర్చునిటీ. నేనేమంటానంటే మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్ అవ్వాలి అనుకున్నప్పుడు దీన్ని చూస్ చేసుకుని, నేను ఒక సాధారణ రైతు ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను ఎడ్యుకేషన్ చేసుకున్నాను, నేను కొన్ని జాబ్స్ చేశాను, జాబ్స్ చేసిన తర్వాత సొంతంగా బిజినెస్ పెట్టాను, బిజినెస్ లో డబ్బులు వచ్చినాయి, తర్వాత లాస్ వచ్చింది నాకు. ఓకే, ఈ జర్నీలో డబ్బులు వచ్చినప్పుడు బిజినెస్ పెట్టినప్పుడు అందరూ కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు, అందరూ నన్ను పొగిడారు బాగా. సో అంటే నేను ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉండేది, లక్షల్లో సంపాదించినప్పుడు ఎక్కడైతే లాస్ అయ్యానో నీకు ఎందుకు ఇది, ఒక జాబ్ చేసుకుంటే అయిపోయేది కదా, ఎంత కష్టం ఎంత. నీతో జాబ్ చేసుకున్న వాళ్ళ కంపారిజన్ ఎక్కువ ఉంటుంది మిడిల్ క్లాస్ లో. నీతో జాబ్ చేసుకున్న వాళ్ళు యూకేలో ఉన్నారు, యుఎస్ లో ఉన్నారు, వీళ్ళ ఇంటికి డబ్బులు పంపిస్తున్నారు, గోల్డ్ పంపిస్తున్నారు, ఇట్లాంటి కంపారిజన్స్ ఎక్కువ ఉంటాయి. వన్స్ ఒకసారి నేను జీరో అయిపోయి నెగిటివ్ లోకి వెళ్ళిపోయాను. అంటే ఎంత నెగిటివ్ అంటే ఒక 60 lakhs మైనస్ లోకి వచ్చేసాను అప్పుడు. దెన్ అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అంత ముందు వరకు అందరూ పొగిడి నన్ను ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్ లో నువ్వు చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే అది బిజినెస్ చేయడమే, లైఫ్ లో నువ్వు ఏదైనా రాంగ్ చేసావంటే అది బిజినెస్ చేయడమే. సో దీని నుంచి నేను ఎలా బయటపడ్డానంటే, మీరు బిలీవ్ ఆర్ నాట్, నేను రియల్ ఎస్టేట్ లోకి వచ్చాను. సాధారణంగా ఒక జనరల్ గా ఒక క్లాస్ విన్నాను, వాళ్ళు చెప్పింది నేను ఓపెన్ చేశాను. లక్షల్లో సంపాదించు అంటే నేను కూడా నమ్మలేదు. అంటే రియల్ ఎస్టేట్ లో లక్షల్లో సంపాదించు అంటే అందరిలాగే నేను కూడా ఏదో జస్ట్ అలా చెప్తున్నారా అంత ఉండదు అనుకున్నా. కానీ చాలా చాలా ఆపర్చునిటీస్ ట్రై చేసిన తర్వాత దీంట్లోకి వచ్చిన తర్వాత నాకు ఒకసారి చూద్దామని వెళ్ళాను.
నాకు కనెక్ట్ అయ్యాను. అంటే ఈ 65 లక్షల అప్పుని నేను 7 నెలల్లో తీర్చేశాను, ఓన్లీ రియల్ ఎస్టేట్ లోనే. అది కూడా నేను ఇంచుమించు 8 అవర్స్ ప్లేస్ నేను 15-16 అవర్స్ కష్టపడ్డా. సో అంటే అంత తక్కువ టైంలో ఇన్ని లక్షల అప్పు తీర్చడం అనేది ఒక రియల్ ఎస్టేట్ లోనే సాధ్యం. రియల్ ఎస్టేట్ లోనే మిడిల్ క్లాస్ కి ఎందుకు సాధ్యం అంటున్నానంటే, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉన్న డిటర్మినేషన్ చాలా పెద్దది. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒక లేడీ వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళింది. హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ అబ్బాయికి వచ్చిన జబ్బు చాలా ప్రమాదమైంది, దీనికి ఇంచుమించు ఒక 25-50 లక్షలు ఖర్చు అవుతుంది. బట్ ఈ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేసే డాక్టర్ ఒకే ఒక అతను ఉన్నాడు. సో ఆయన పేరు వచ్చేసి డాక్టర్ అబ్దుల్. ఆయన దగ్గర తీసుకెళ్తే తగ్గుతుంది, లేకపోతే దీని హోప్స్ వదిలేసుకోండి అని చెప్పారు. అంటే మిడిల్ క్లాస్, ఇది నిజంగా జరిగిన స్టోరీ చెప్తున్నాను. అయితే మిడిల్ క్లాస్ ఎంత స్ట్రాంగ్ ఉంటారంటే దేవుని కూడా ఒప్పించి వాళ్ళు అనుకున్న సాధించుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏమైందంటే, తిను 50 లక్షలు ఖర్చు పెట్టుకోలేదు, ఎందుకంటే రోజు కూలి, వంట పనులు అవి చేసుకునే ఆవిడ ఒక 50 లక్షలు 25 లక్షలు ఖర్చు పెట్టుకోలేదు. మలేషియాలో ఉన్న డాక్టర్ అబ్దుల్ అనే అతన్ని కలవలేదు. సో ఎలా ఏంటి అనే దాంట్లో చేస్తే, అలా గుళ్ళకి వెళ్తాం కదా, ఏదైనా కష్టం వస్తే గుడికో లేకపోతే చర్చ్కో లేదా మసీద్కి వెళ్ళినప్పుడు గుడిలో ఒక పూజారి ఏమన్నాడంటే, అమ్మ నువ్వైతే ఏం చేయలేవు, బట్ ఒక మంత్రం ఇస్తాను నేను, మంత్రం చదువుకో, ఓకే, అది నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, మీ అబ్బాయి బాగుంటాడు. ఏంటి మంత్రం అంటే, నారాయణ నారాయణ నారాయణ. నీకు పనిలో ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు ఏదైనా ఇదే పెట్టుకోవాలి. సో ఆవిడ చాలా సీరియస్ గా చేసింది, ఎందుకంటే డిటర్మినేషన్ విషయంలో మిడిల్ క్లాస్ చాలా ప్రాపర్ గా ఉంటారు. చేస్తూ 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 ఉంది, వదిలేసింది. రోజులు గడుస్తున్నాయి, ఇంకా నెల రోజులు మాత్రమే టైం ఉంది, నెల రోజుల్లో చేయకపోతే అబ్బాయి చనిపోతాడు. సో ఈవిడి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఈ లోపల ఒక డాక్టర్ కి డాక్టరేట్ వచ్చింది. డాక్టరేట్ వస్తే అది ఆ ఏరియాలో ఏంటంటే హైదరాబాద్ వచ్చి తీసుకోవాల్సి వస్తే ఆయన ఏంటంటే స్టార్ట్ అయ్యాడు, ఒక హెలికాప్టర్లో, ఓన్ హెలికాప్టర్ ఉంది, ఓన్ హెలికాప్టర్ లో స్టార్ట్ అయ్యాడు, బట్ క్రాష్ వచ్చింది. అయితే ఒక ప్లేస్ లో ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ల్యాండ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఏం కనబట్టలేదు, చిన్న పల్లెటూరులో ల్యాండ్ అయ్యాడు. అక్కడి నుంచి వెళ్ళడానికి ఇంకొక 2 hours లో తనకి డాక్టరేట్ ఉంటుంది. చాలా అది అత్యంత అద్భుతమైన ప్రెస్టీజియస్, లైక్ పద్మశ్రీ లాగా అనమాట. సో అతను తీసుకోవడానికి రావాలంటే ఏ ఆప్షన్ లేదు, మనకు కార్ కనిపించింది ఆయనకి. తనతో మాట్లాడి ఎలా అయినా పర్లేదు మీరు తీసుకోండి అని చెప్పాడు. అయితే ఈ చిన్న పల్లెటూరులో ఒక చిన్న రూట్ లోంచి వెళ్ళేటప్పుడు వర్షం గట్టిగా వచ్చింది. కార్ ఎక్కడికి ముందుకు వెళ్ళలేని పరిస్థితి. డ్రైవర్ చెప్పాడు, సార్ ఇక్కడికంటే ముందుకు వెళ్ళలేను, నా కార్ కూడా పాడవుతుంది, దయచేసి దిగిపోండి అన్నాడు. దిగిపోతే అదే పల్లెటూరులో వర్షంలో తడుచుకుంటూ ఒక లైట్ కనబడితే అక్కడికి వెళ్ళి అమ్మ కొంచెం వాటర్ ఇవ్వగలరా అంటే, ఒక మేడం వచ్చారు, బయటికి వాటర్ ఇచ్చారు, తాగాడు ఈయన. తాగిన తర్వాత నైట్ ఇక్కడే ఉండి భోజనం చేసి వెళ్ళమని ఆఫర్ చేస్తే ఇంకో ఆప్షన్ లేక భోజనం చేసి వెళ్ళిపోయేటప్పుడు మార్నింగ్ టిఫిన్ తాగాడు. తాగేసిన తర్వాత వెళ్ళొస్తానమ్మా అని చెప్పేటప్పుడు ఒకటి అడిగాడు, అమ్మ మీ నోట్లో వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నాకు డోర్ తీశారు రాత్రి, భోజనం పెట్టారు, ఓకే, అంత పనులు చేసినప్పుడు మీ నోట్లో ఏదో గనుక్కుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు, ఏంటమ్మా నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. సో ఈవిడ జరిగిందంతా చెప్పింది. ఏం లేదని, నా కొడుకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది చేయాలంటే డాక్టర్ నాకు డబ్బులు లేవు, నారాయణ నారాయణ అని అనుకుంటున్నాడు. వెంటనే ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నాడో మోకాల మీద దండం పెట్టి, ఐఎమ్ ద అబ్దుల్లా, మలేషియా నుంచి వచ్చిన డాక్టర్ నేనే, నరేంద్ర మీ అబ్బాయి వర్క్ చేస్తా అని ఆ అబ్బాయిని తీసుకెళ్లి ఆ ప్రాబ్లం సాల్వ్ చేశాడు. అంటే ఇంత డిటర్మినేషన్ ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఇది సీరియస్ గా జరిగింది కదా. ఇది నేనేమంటున్నానంటే, సంపాదించాలని కసుండి, అంటే లైఫ్ లో మన ఫ్యామిలీని నెక్స్ట్ పొజిషన్ లో పెట్టాలనుకుంటే, మన ఫ్యామిలీకి ఒక బెస్ట్ పొజిషన్ ఇవ్వాలనుకుంటే, రియల్ ఎస్టేట్ లో ఓపిక్ గా 5 సంవత్సరాలు ఎవరైనా నిలబడగలిగితే 100% చెప్తున్నాను, ప్రతి మూడు యుగాలకు ఒకసారి రిచ్నెస్ వస్తుందంట. అంటే ఇప్పుడు ఒక పర్సన్ రిచ్ అయితే ఒక 3 తరాల వరకు ఆస్తి తరగదంట. అది కనుక మిడిల్ క్లాస్ లో ఉన్న మనం ఎవరైనా చేయగలిగితే 3 తరాలకు సంబంధించిన ఆస్తిని సంపాదించి పెట్టుకోవడమే కాదు, మన పేరు చెప్పుకొని ఇంకొక 2 తరాలు హ్యాపీగా తినాలి అంటే 100% ద బెస్ట్ పొజిషన్ ఏది ఏంటంటే ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్ అండి. సో నెక్స్ట్ ఇప్పుడు 3 to 5 ప్లాట్స్ అమ్మాలి అంటే కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ లక్షల్లో సంపాదించుకోవచ్చు. కస్టమర్ చెప్పారు చాలా కష్టం కదా, ఒక కస్టమర్ కన్వర్ట్ చేయడం.
ఏమవుతుందంటే ఆ పాజిటివ్నెస్ అంతా చేయలేనేమో అనుకుంటారు. సో ఇలాంటి టైంలో ఇచ్చే సజెషన్ ఏంటంటే నా దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా 3 నుంచి 5 ఎలా చేసుకుంటారంటే చిన్న ఫస్ట్ మనం 3 నుంచి 5 సేల్స్ చేయాలంటే అదేదో సేల్ చేయాలి, అదేదో ఫస్ట్ మాత్రం కష్టపడాలి. తర్వాత మనలాంటి డూప్లికేట్లను నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత డూప్లికేట్ ఎవరుంటారు అతన్ని తీసుకొచ్చి నేను ఎలా ట్రైన్ అయ్యానో తనకి అలాగే. సో నౌ హి ఇస్ ద డైరెక్టర్. ఫ్రెండ్ తయారు చేసుకున్నాను, అలా మనకు తెలిసిన నైబర్స్ లేడీస్ ఎవరినైనా సరే ఒక చిన్న టీం తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏది నేర్చుకున్నామో వీళ్ళకి అదంతా ఏమవుతుందంటే ఒక రియల్ ఎస్టేట్ వీళ్ళందరూ కూడా సండే రోజు కస్టమర్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఈ ప్రాసెస్ లో జరిగేది నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంటారు, భయపడుతూ ఉంటారు. పాజిటివ్ గా సెకండ్ వన్ ఏంటంటే 2-3 సేల్స్ చేసిన వెంటనే 2-3 లక్షలు లేడని నన్ను మించినోడు లేడని వీళ్ళందరికీ ఇది కాదు లైఫ్. ఈవెన్ టాటా లాంటి వాళ్ళు కూడా సంపాదిస్తారు. వాళ్ళ బ్యాగ్ వాళ్ళు ఈవెన్ మీకు ఫ్లైట్ డ్రైవర్ సైజ్ సంపాదించిన ఇలాంటి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. ఇందులో ఏం లేదండి, ఒక 100 మందిని కనెక్ట్ అయితే 10 మంది, ఎక్కువ మందిని కనెక్ట్ అయితే 10 మంది అలా సేల్స్, 10 మంది అలా 100 మందిని కనెక్ట్ అయితే 100 మందిని 10 మందిలో ఆ 10 మందిలో ఇద్దరు. అంటే నెంబర్ ఆఫ్ నెంబర్ పెంచుకుంటే ఆటోమేటిక్ అద్భుతంగా 2 నుంచి 3 సేల్స్ చేసుకోవాలి. ప్రతిసారి ఏం చేయాలంటే 2 నుంచి 3 కనీసం వాళ్ళు ఒక సేల్ కి 5 సైట్ విజిట్లు పెట్టారు. సో 5 సైట్ విజిట్లు క్యాన్సిల్ అవుతారు, ముగ్గురు క్యాన్సిల్ అవుతారు, ఇద్దరు కొంటామంటారు. ఇది లెక్క ఉంటుంది అనమాట. అంటే ఇది 3 సేల్స్ చేయాలంటే 15 సైట్ విజిట్లు పెట్టాలంటే వీక్ అంతటిని డెమోస్ అంటాం అనమాట. మన గురించి కస్టమర్ కి మన గురించి ఇదంతా మేము ప్రాసెస్ ట్రైనింగ్ లో నేర్పిస్తాం. ఎలా చేయాలి ఏంటి కౌంటింగ్ తో సహా. డెమోస్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, కొంటారా సో డెమోస్ ఇవ్వాలంటే ఇంకొక 75 మెంబర్స్ వస్తే 25 మెంబర్స్ దాంట్లో 3 to 4 సేల్స్ అయిన తర్వాత సీనియర్స్ అయిన తర్వాత ఫుల్ టైం ఎవరికి వాళ్ళదే వస్తుంది. మళ్ళీ టీం అంతా ఎవరు సేల్ అయినా వాళ్ళకి వస్తుంది. సీనియర్ కి ఒక 1 రూపీ వెళ్తూ ఉంటుంది అనమాట. గుడ్ క్వశ్చన్. రియల్ ఎస్టేట్ అనేది కార్పొరేట్ ఎలా అయింది, టీమ్ ని బిల్డ్ చేసుకుంటే కార్పొరేట్ స్టైల్లో మనం సంపాదించాలి. సింగిల్ గా మనం 4 అడుగులు వేల లక్షలు అంటే టీమ్ యొక్క బెనిఫిట్ ఏంటంటే జాయిన్ అయ్యాను. ఫ్రెండ్స్ నో రిలేటివ్స్ నో వాళ్ళు సేల్ చేసినా నాకు ఒక రూపాయి, అంటే ఇది ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే ఇది ఒక సిస్టమ్. 20 మందిని జాయిన్ చేసుకుంటే 20 మంది సేల్స్ 1 రూపీ ఫర్ ఎగ్జాంపుల్ వస్తుంది. వాళ్ళకి లక్షల్లో వస్తుంది, నాకు వేలలో ఒక 20,000 అంటే కొన్ని రోజులకి ఏమవుతుందంటే కోకోకోలా బాటిల్ అది మీకు అది సపోజ్ ఏదైనా చిన్న షాప్ లో అమ్మితే వాళ్ళకి రూపాయి, డిస్ట్రిబ్యూటర్ అని చెప్తారు కదా, వాళ్ళకి 10 పైసలు వాళ్ళకి 10 పైసలు వస్తుంది. బట్ లక్షలు బికాజ్ ఏంటంటే ఇలాంటి షాపులు వాళ్ళకి లక్షలు. అలా మనకు కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ నాకు ఒక 2,000 మంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ 20 నుంచి 50 నుంచి వాళ్ళందరూ 50 మంది సేల్స్ చేస్తారు. 50 మందిలో 5 నుంచి 10 ప్రతి సేల్ నుంచి నాకు ఒక 30,000 10 మంది సేల్స్ చేస్తే నాకు 3 లక్షలు. అట్లా ఈ టీం పెంచుకుంటూ వెళ్ళే కొద్ది లక్షలు. అంటే ఇక్కడ టీం ఎలా బిల్డ్ చేసుకోవాలంటే FRIEND అంటే ఫ్రెండ్స్ నుంచి, అంటే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ వాళ్ళని మాట వింటారు. మనం గట్టిగా చెప్పినా నెక్స్ట్ వచ్చేసి R అంటే రెండు రకాలు ఉంటారు. ఒకళ్ళు 2 రకాలు ఉంటారు. హ్యాపీ ఫీల్ ఎవరైతే హ్యాపీ ఫీల్ అవుతారో వాళ్ళు మన టీం. R అంటేనేమో ఇండివిజువల్, అంటే బయట కంపెనీలో ఎవరైనా కావాలి. అండ్ ఎంప్లాయీస్, మనం ఎప్పుడైనా వర్క్ చేసే ఎక్కడో చోట ఎంప్లాయీస్.
N అంటే నైబర్స్, N అంటే నైబర్స్, డియర్స్ అండ్ నియర్స్, D అంటే డియర్స్ అండ్ మనము ఈ ఫ్రెండ్స్ అనే సర్కిల్ లో టీమ్ రెడీ చేసుకుంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, వీళ్ళు మనం తొందరగా కనెక్షన్ ఎమోషనల్ బాండింగ్ ఉంటేనే ఎమోషనల్ బాండింగ్ ఉంటే చాలా మంది ఒక ప్రాబ్లం ఉన్న తర్వాత టీం బిల్డ్ చేసుకున్న తర్వాత టీం వెళ్ళిపోతారు. టీం బిల్డ్ చేసుకున్న తర్వాత టీం వేరే ఏమంటారంటే సో నేనేమంటారు ఎంత ఇంపార్టెంట్, బిల్డ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, రీటైన్ చేసుకోవడం కూడా. లేకపోతే ఏమవుతుందంటే కావాల్సిన ఫెసిలిటీస్ వేరే టీమ్ లోకి వెళ్ళిపోతారు, జంపింగ్స్ ఉంటాయి. కాబట్టి టీం బిల్డ్ చేసుకోవాలి, దాన్ని రిటైన్ చేసుకోవాలి, వాళ్ళని రిటైన్ చేసుకోవాలి, వాళ్ళతో ఎమోషనల్ బాండింగ్, వాళ్ళకి కావాల్సిన ఇంపార్టెంట్ ఇవ్వగలిగి ఉండాలి. టీం వర్క్ అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.